అహ్మదాబాద్లో విమాన ప్రమాదం, మేఘానిలో కూలిన ఎయిర్ ఇండియా ఫ్లైట్. విమానంలో ప్రయాణిస్తున్న వారంతా మృతి. ప్రమాద సమయంలో ఫ్లైట్లో 240 మందికి పైగా ప్రయాణికులు. విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం. అహ్మదాబాద్ ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి. గ్రామ పంచాయతీలకు నిధుల్లేవు, కాంగ్రెస్ చెప్పిన మార్పు ఇదేనా అంటూ హరీష్ రావు విమర్శలు. దేవతల రాజధానిని వేశ్యల రాజధాని అంటారా? జగన్పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు, కేసులో ఉన్న వారిని విచారణకు పిలుస్తున్న అధికారులు. పంజాబ్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మృతి. కారులో కంచన్ అలియాస్ కమల్ కౌర్ మృతదేహం. కేటీఆర్ కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ ఫిర్యాదు, అనుచిత వ్యాఖ్యలు చేశారని బల్మూరి వెంకట్ ఆగ్రహం. యూపీఐ ట్రాన్సాక్షన్స్ కి ఎలాంటి ఛార్జెస్ లేవు, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్న కేంద్ర ఆర్థిక శాఖ. తెలిసి తప్పు చేయలేదు, తెలియకుండానే జరిగింది. ఎవరైనా సలహా ఇస్తే అనుమతి తీసుకునేదన్న మంగ్లీ. ఉగ్రదాడులు చేస్తే పాక్లోకి చొచ్చుకెళ్తాం, తలదాచుకుంటే పాక్ ని మట్టుబెడతామన్న జైశంకర్. రవీంద్రనాథ్ ఠాగూర్ మ్యూజియంలో విధ్వంసం, 3 సభ్యులతో దర్యాప్తు కమిటీ ఏర్పాటు. రేపిస్టును చంపి తగలబెట్టిన మహిళలు, ఒడిశాలోని గజపతి జిల్లాలో ఘటన. పదిహేనేళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం, ఫ్రాన్స్ ప్రభుత్వం సంచలన నిర్ణయం. అధునాతన రుద్రాస్త్ర ప్రయోగం విజయవంతం, 170 కిలోమీటర్ల పరిధి దాటిన ఎస్డీఏఎల్. అమెరికా చైనా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం, లండన్లో ఇరు దేశాల ప్రతినిధుల చర్చలు సఫలం. ఐస్ వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతున్న అమెరికా, నిరసనల ముసుగులో లూటీలు, లాస్ ఏంజల్స్ లో కర్ఫ్యూ. కుప్పకూలనున్న నెతన్యాహు సర్కార్, ఇజ్రాయెల్ పార్లమెంటు రద్దుకు విపక్షాల పట్టు. హసీనా నోరు మూయించాలనుకున్నాం, మోడీ అంగీకరించలేదన్న బంగ్లా తాత్కాలిక ప్రధాని యూనస్. ఇది నా చివరి సినిమా కాదు, రిటైర్మెంట్ వార్తలపై ఆమిర్ ఖాన్ వ్యాఖ్యలు. రెండేళ్ల కూతురుకి 250 కోట్ల ఆస్తి రాసిచ్చిన స్టార్ హీరో రణబీర్ కపూర్, ఆలియా భట్లదే బాలీవుడ్ లో హాట్ టాపిక్. హరిహర వీరమల్లుపై క్రేజీ అప్డేట్, భారీ బడ్జెట్ తో క్లైమాక్స్ విఎఫ్ఎక్స్. నిఖిల్ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం, పలువురికి తీవ్ర గాయాలు, కొట్టుకుపోయిన సామాగ్రి.
అదానీ గ్రూప్ నుంచి మరో ఐపీఓ, పబ్లిక్ ఇష్యూకు ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, 823 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్.